హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి పచ్చడి చూపిస్తున్నానండి. ఇన్‌స్టంట్ పికిలు. ఇది సీజను మనకు ఉసిరికాయలు దొరుకుతున్నాయి చక్కగా. నేను ఒక శాంపిల్‌గా ఒక 12 ఉసిరికాయలు తీసుకొచ్చానండి. శుభ్రంగా కడిగి వాటిని బాగా మంచి క్లాత్‌తో తుడిచి అలా కొంచెం నూనెలో వేసి ఎర్రగా వేయించాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. మనకి ఎంబడే కాయ మెత్తబడ్డం తెలుస్తుంది. అలా కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది ఈ 12 ఉసిరికాయలకు ఒక 2 స్పూన్ల ఆవాల పొడి, మెంతులు కొంచెం దోరగా వేయించి పొడి చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత ఉసిరికాయను ఇలా మనము మధ్యలో ఇత్తనం తీసేసి దాన్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎవరికైనా పిల్లలకు పెట్టడానికి కూడా. లేకపోతే కాయ పెట్టాల్సి వస్తుంది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం కొంచెం గార్లిక్ తెల్లబాయలు ఒక 10-15 తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచి కలపండి. దీంట్లో సాల్ట్ వేయాలా. నేనైతే 1.5 స్పూను సాల్ట్ వేశాను. ఒక 2 స్పూన్స్ కారం వేశానండి. అలాగే కొంచెము 1/2 స్పూన్ పసుపు వేయాలా. వేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రెడీగా పెట్టుకోవాలా. ఆవపిండి, ఆవాలు, మెంతులు కలిపి పెట్టుకున్న పిండి, 2 స్పూన్ల ఆవాల కోసం ఒక 1/2 స్పూన్ మెంతులు దోరగా వేయించి మెత్తగా పొడి కట్టుకొని దాన్ని ఒక 2 స్పూన్లు వేయండి. అదే మంచి టేస్ట్ వస్తుంది పికిల్లో. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆవపిండి, మెంతిపిండి. ఇలా అంతా కలిపిన తర్వాత మనం సపరేట్గా ఇవన్నీ కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకొని ఇంతకుముందు మనం ఉసిరికాయలు వేయించిన నూనెలోనే తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో మెయిన్ మళ్ళీ గార్లిక్ వేయాలా. కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, రెడ్ మిర్చి వేసి కొంచెం ఇంగు వేయండి. మంచి స్మెల్ వస్తుంది పికిల్కి. నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని ఆ నూనె కూడా ఇందులో వేసేసి కలపాలండి. లాస్ట్లో ఒక 3 నిమ్మకాయలండి. ఈ 12 ఉసిరికాయల కోసం ఇత్తనం లేకుండా నిమ్మకాయ రసం తీసి లాస్ట్లో చింతపండు బదులు నిమ్మకాయ రసం కలిపితే ఈ మధ్యకాలంలో చింతపండు వాడడం తగ్గించాము. నిమ్మకాయ రసం సి విటమిన్ ఉంటుంది. మనకు చింతపండు ఎలా ఉపయోగపడుతుందో పికిల్లో అది కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఒకసారి ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి ఇలా తెచ్చి తయారు చేసుకొని చూడండి.